Subscribe to Color Frames. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒక్కటి. 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ గత ఎడిషన్లో ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది. ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. ఈ ఓటమి కోట్లాది మంది సిఎస్కే అభిమానుల హృదయాలను బద్దలు కొట్టింది. ధోనికి ఘనంగా వీడుకోలు పలకాలన్న వాళ్ళ కల చెదిరింది. వచ్చే సీజన్లో ధోని ఆడటంపై ఇంకా క్లారిటీ లేదు. ఈ సమయంలో చెన్నై అభిమానులకు మరో బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్లోని 2 సీనియర్ ఆటగాళ్లు తమ రిటైర్మెంట్ను ప్రకటించబోతున్నారు. టీ20 ప్రపంచ కప్ అనంతరం పొట్టి ఫార్మెట్కు రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ తమ రిటైర్మెంట్ ప్రకటించారు. కాగా రవీంద్ర జడేజా ఐపీఎల్కు కూడా రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జడేజా టీ20 ప్రపంచ కప్లో 5 ఇన్నింగ్స్లలో కలిపి 35 పరుగులు మాత్రమే చేశాడు. ఆల్రౌండర్ అయిన జడ్డు కేవలం 1 వికెట్ మాత్రమే తీయడం గమనార్హం. దీనిని పరిగణలోకి తీసుకుంటే జడేజా వచ్చే ఐపీఎల్ ఎడిషన్లో ఆడకపోవచ్చు. గత సీజన్లో కూడా జడేజా ప్రదర్శన నామమాత్రంగానే సాగింది. అటు ఎంఎస్ ధోని కూడా ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మహీ రిటైర్మెంట్ గురించే గత కొన్ని సీజన్లుగా వార్తలు వస్తున్నప్పటికీ అతను ప్రతిసారి అభిమానులను ఆశ్చర్యపరుస్తూ వస్తున్నాడు. అయితే గత సీజన్లో ధోని బ్యాటింగ్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీనికి కారణం అతని కాలికి అయిన గాయం. అంతేకాదు వయసు కూడా సహకరించడం లేదు. అందుకే ధోని చివరిలో బ్యాటింగ్కి వచ్చాడు. సో మొత్తానికి వచ్చే ఐపీఎల్ సీజన్లో జడేజా, ధోని లేని చెన్నై జట్టును చూడబోతున్నాం. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.